హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మీరు మీ పెన్ డ్రైవ్కి లాక్ చేయాలనుకున్నారనుకోండి, ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా, దానికోసం చూడండి, ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఈ పెన్ డ్రైవ్ ఉంది కదా, దీన్ని లాక్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను దీని మీద రైట్ క్లిక్ ఇస్తాను. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా, టర్న్ ఆన్ బిట్ లాకర్ అని. దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు కొంచెం ఆగిన తర్వాత ఒక స్క్రీన్ వస్తుంది. దానిలో ఏంటంటే మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, యూజ్ ఏ పాస్వర్డ్ టు అన్లాక్ ద డ్రైవ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక అప్పర్ కేస్ లెటర్, ఒక లోయర్ కేస్ లెటర్, తర్వాత వచ్చేసి నంబర్, తర్వాత సింబల్, ఇవన్నీ ఉండాలన్నట్టు దీనిలో. ఓకే, దానికోసం నేను ఒక పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, నేను ఈ కాంబినేషన్లో 2 సార్లు ఇచ్చేసాను. ఇచ్చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏంటంటే కొంచెం టైం అడుగుతుంది ఇది. ఓకే, ఇక్కడ దానికంటే ముందు మిమ్మల్ని ఏంటంటే సేవ్ ద రికవరీ కీ టు ఏ ఫైల్ అని ఉంది సరే. అంటే ఏంటంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవడానికి ఒక రికవరీ ఫైల్ అడుగుతుంది అన్నట్టు. అంటే మనం దీన్ని సేవ్ క్లిక్ చేసేసి మనం ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర, అంటే డెస్క్టాప్ పైన ఎక్కడో ఒక దగ్గర ప్రెస్ చేసుకుంటే సేవ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మళ్ళీ ఏంటంటే దీని ద్వారా అన్లాక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, మీరు ఏంటంటే డెస్క్టాప్ పైన ఎక్కడైనా సేవ్ చేసుకోండి దీన్ని. చూడండి, మీరు నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇదేమవుతుంది అంటే ఇన్స్క్రిప్టింగ్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ ఇన్స్క్రిప్టింగ్ జరిగిన తర్వాత మీకు ఏంటంటే ఈ పెన్ డ్రైవ్కి చూడండి ఆల్రెడీ ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది. ఓకే, ఇది ఇన్స్క్రిప్ట్ అవ్వడానికి మీకు కొంచెం టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఆల్రెడీ ఇక్కడ దీనికి లాక్ పడిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఈ పెన్ డ్రైవ్ని ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ డబల్ క్లిక్ ఇస్తున్నాను. డబల్ క్లిక్ ఇచ్చేస్తే అది ఓపెన్ అవ్వదు. ఎప్పటివరకు నేను ఈ పాస్వర్డ్ టైప్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఈ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. చూడండి, ఇచ్చేసి అన్లాక్ అని ప్రెస్ చేస్తే అప్పుడు నాకు ఏంటంటే నేను ఇచ్చిన పాస్వర్డ్ కరెక్ట్ అయితే అప్పుడు మాత్రమే నాకు ఇది ఏంటంటే అన్లాక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు అది అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని డబల్ క్లిక్ చేస్తే దానిలో ఉన్న డేటా నాకు ఇప్పుడు చూపిస్తుంది. ఓకేనా, అన్లాక్ అయ్యే వరకు ఈ పాస్వర్డ్ ఇచ్చేంత వరకు ఆ డేటా అనేది చూపించదు. అది చూడండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు డీస్క్రిప్టింగ్ అవుతుంది చూసారా, ఇన్స్క్రిప్టింగ్ అవుతుంది చూసారా, అప్పుడు ఎప్పుడైనా సరే పెన్ డ్రైవ్ రిమూవ్ చేయకండి. ఓకేనా, అది కొంచెం టైం తీసుకుంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే మీ పెన్ డ్రైవ్ తీసి మళ్ళీ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే పాస్వర్డ్ అప్పటి నుంచి చూపించడం స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు అప్పుడు పెన్ డ్రైవ్ అదేంటి ఇన్స్క్రిప్టింగ్ అయిన వెంటనే ఓపెన్ చేస్తే పెన్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. కాకపోతే మీరు ఒకసారి పెన్ డ్రైవ్ తీసి మళ్ళీ పెట్టండి, అప్పుడు ఏంటంటే అది లాక్ సింబల్ చూపిస్తుంది. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.